బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తారంటూ కోట్ల రూపాయలు ఆశ చూపించి లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత కనిపించకుండా పోయాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ కేసు కొత్త మలుపు తిరిగింది. అత్తాపూర్ పోలీసుల నుంచి నారాయణగూడ పోలీసులకు కేసు బదిలీ కాగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక మరోవైపు సూర్యాభాయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్యాభాయ్ తరఫు న్యాయవాది మాత్రం ఈ కేసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. బాధితులకు 20 లక్షలు చెక్ ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, సూర్యాభాయ్పై కావాలని చీటింగ్ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. చేశారో ఆయన ఆల్రెడీ బాధితులపైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈయన కూడా బాధితుడే. ఆల్రెడీ వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళందరూ తనను ఇబ్బంది పెట్టారని, అదేవిధంగా దానిపైన 747/2026 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అత్తాపూర్లో. దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు పోలీసు వాళ్ళు. అయితే తనని ఒక 0 ఎఫ్ఐఆర్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్లో 224గా రిజిస్టర్ చేసి ఆయనని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే కోర్టు పిఎస్ వారిని నేను అడిగాను, అయితే దీంట్లో 41 నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు కదా, దీనిపైన ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది కదా అని అంటే, సార్ అది మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన ఆల్రెడీ సూర్య గారు దీనిపైన సెటిల్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక చెక్ కూడా ఇవ్వడం జరిగింది 25th నాడు. అయితే ఆ చెక్కును పెట్టుకొని కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడి నాకు టోటల్ అమౌంట్ ఇవ్వాల్సిందే అని వాళ్ళు బెదిరించారని వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్లనే ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోవడం లేదు. కావాలని ఈయన కుట్రపూరితంగానే ఈయనని కావాలని కేసులో ఇన్వాల్వ్ చేసేసి గడిగడికి ఆయనను రిమాండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. అంతా ఫాల్స్ అండి, ఆయన అలాంటివి ఏం చేయలేదు, అదంతా ఆరోపణ అని చెప్తున్నాను. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ అందిస్తారు. పవన్ చెప్పండి, గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ కేసు కొత్త మలుపు తిరిగినట్టు తెలుస్తుంది. అలాగే మా తరపు న్యాయవాది కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి 30 లక్షల వరకు వసూలు చేసిన సూర్యాభాయ్ అలియా సురేష్ సంబంధించి ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రజెంట్ ఇది అత్తాపూర్ తర్వాత ఇటు నారాయణగూడలో ఒక పోలీసులు కేసును కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఫిబ్రవరి 10న కృష్ణమాచార్తో పాటు మరో ఇద్దరి సంబంధించి సూర్యాభాయ్ ఒక హోటల్ కూడా పరిచయం చేస్తున్నారు. తనకు తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం తెప్పిస్తారని చెప్పి కూడా నమో పలికాడు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని ఇంతకీ ఒక బంగారాన్ని ఇవ్వకపోవడంతో పూర్తిగా తాము మోసపోయామని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాని తర్వాత తనకు సీఎం రేవంత్ రెడ్డి తెలుసని, అంతేకాకుండా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా తనకు పూర్తిగా చాలా ఫ్రెండ్ అని చెప్పి కూడా వారిని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో మొత్తానికి అతని పైన బిఎన్ఎస్ యాక్ట్ కింద 94 అండ్ 179 కింద కూడా దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే మొత్తానికి ఈ లావాదేవీల పైన ఆధారాలు లభించాలని చెప్పి ఇప్పటికే సూర్యాభాయ్ సంబంధించి కూడా పూర్తిగా ఇటు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరిపిన దాని తర్వాత దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.